టీవీ అని అభిమానులు పిలుచుకునే అమ్మ కన్నుమూశారు. 2.5 నెలలుగా జయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జాతీయ అంతర్జాతీయ డాక్టర్లు చేసిన కృషి ఫలించలేదు. జయ కన్నుమూతతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారు. ద్రవిడ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ కన్నుమూతతో యావత్ దేశం శోకసంద్రమైంది. తమిళ ప్రజల గుండెలు ఆవేదనతో అల్లాడుతున్నాయి. అమ్మగా అండగా ఉంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంట నీరును తుడిచిన ఆ అమృత హస్తాలు ఇక లేవన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలకే కొత్త అర్థం చెప్పిన జయలలిత పేదల గుండెల్లో అమ్మగా గూడు కట్టుకున్నారు. సెప్టెంబర్ 22న అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత దాదాపు 2.5 నెలల పాటు చికిత్స తీసుకున్నారు. మొదట చిన్న అనారోగ్యమే అని, వారం 10 రోజుల్లో బయటకొస్తారని అభిమానులు భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగింది. చివరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కానీ జయ హెల్త్ బులెటిన్లు కూడా రిలీజ్ చేయలేదు. జయ ఆరోగ్యం మెరుగుపడుతుందని, త్వరలోనే కోలుకుంటారని అపోలో డాక్టర్లు చెబుతూ వచ్చారు. ఉన్నట్టుండి లండన్ డాక్టర్ బాలే ఎయిమ్స్ డాక్టర్లను సంప్రదించడంతో మరిన్ని కొత్త అనుమానాలు తెరపైకొచ్చాయి. అయితే వారం రోజుల పాటు స్పెషలిస్టు డాక్టర్ల ట్రీట్మెంట్ తర్వాత జైను సీసీయూ నుంచి స్పెషల్ రూమ్కు మార్చడంతో అమ్మ కోలుకున్నారనే అందరనుకున్నారు. జయలలిత శ్వాస తీసుకుంటున్నారని, సైగలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని స్వయంగా అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు. ఇంకేముంది, 2-3 రోజుల్లో అమ్మ దర్శనం కలుగుతుందని అన్నాడీఎంకే కార్యకర్తలు భావించారు. కానీ డిసెంబర్ 4వ తేదీన ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జైకు గుండెపోటు రావడంతో మళ్లీ సీసీయూకి తరలించారు. నిన్న సాయంత్రం 5:30కు జయ చనిపోయారని తమిళ ఛానల్స్లో వార్తలు రావడం, అన్నాడీఎంకే అధికారిక ఛానల్ జయా టీవీలో కూడా మరణ వార్తలు ప్రసారం కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. ఓ దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జయ మరణ వార్తల్ని ఖండించిన అపోలో వర్గాలు ఆమెకు చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాయి. అప్పట్నుంచి క్షణమొక యుగంగా గడిపిన అన్నాడీఎంకే కార్యకర్తలకు రాత్రి 11:30కు జయ ఇక లేరన్న దుర్వార్త చెవిన పడింది. అంతే, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా అమ్మగా ముద్రపడిన జయలలిత తిరిగి రాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. జయ మరణంతో తమిళనాడు గుండె చెరువయింది. అన్నాడీఎంకే పెద్ద దిక్కును కోల్పోయింది. తామంతా దిక్కులేని బిడ్డలమయ్యామని కార్యకర్తలు, అభిమానులు గుండె లవిసేలా విలపించారు. జయ భౌతికాయాన్ని అపోలో నుంచి ఆమె నివాసం పోయస్ గార్డెన్ కు తరలించారు. ముందు సీఎం కాన్వాయ్ వెళుతుండగా వెనుక అంబులెన్స్ అనుసరించింది. పోయస్ గార్డెన్ లో సాంప్రదాయ కార్యక్రమాల తర్వాత ప్రజల సందర్శనార్థం జయ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్లో ఉంచుతారు. రేపు సాయంత్రం చెన్నైలో జయ అంత్యక్రియలు జరగనున్నాయి. జయ కన్నుమూతతో తమిళనాడులో 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేశారు.